ఎంపీజీ న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గురజాల పట్టణంలోని శ్రీ పాత పాటేశ్వరి అమ్మవారి గుడి ఆవరణలో వాగ్దేవి కాలేజీ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో ప్రపంచ మధుమేహ దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గురజాల నగర పంచాయతీ కమిషనర్ వైవీఎల్ శివనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మధుమేహం వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అవగాహన సదస్సులో తెలియజేశారు. మధుమేహానికి సంబంధించిన రక్త పరీక్షలు, ఆక్సిజన్ పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో వి సుబ్బారావు, ఎన్ పుల్లయ్య, హెచ్ నాగేంద్రం, వెంకటేశ్వర్లు, ఏ కిషోర్ బాబు, ప్రిన్సిపల్ జె సీతారాం, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్, టీచింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగింది. షుగర్ అనేటువంటిది మన ఫాదర్స్ అంటే మన తల్లిదండ్రులు కావచ్చు, మన తాతల ద్వారా కావచ్చు, వంశపారంపర్యంగా వస్తుంది. అదేవిధంగా మన ఆహార నియమాల వల్ల కూడా వస్తుంది. సో కాబట్టి ఎర్లీ స్టేజ్లో షుగర్ని గుర్తించి ఆ షుగర్ వల్ల కలిగేటువంటి నష్టాలని మనం తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లలకి రావచ్చు, ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ప్రెగ్నెంట్ ఉమెన్స్ కావచ్చు, అలాగే పెద్దవాళ్ళలో కూడా ఉండొచ్చు. సో ఈ మధ్య కాలంలో ఈ షుగర్ అనేటువంటిది బాగా విస్తృతంగా పెరిగిపోతుంది. సో కాబట్టి ఇందులో చాలా స్టేజెస్ ఉంటాయి. ఎర్లీ స్టేజ్లో మనం చిన్న చిన్న ఆహార నియమాలు పాటించి మనం దాన్ని నివారించవచ్చు. సో ఇంకా ఎక్కువ ఓవర్గా మా ప్రిన్సిపాల్ గారికి, మా టాప్కి, మా పిల్లగాళ్ళకి నా ఉదయపూర్తి నమస్కారాలు. అంటే షుగర్ అనేది ప్రతి వాళ్ళకి ఈ వాతావరణం వలన ఈ వాళ్ళకి ఇక షుగర్ అనేది పెద్దోళ్ళు ఉంటారు, తాతలు వాళ్ళకి ఒక ఉంటూనే ఉంటది. కొంచెం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వాతావరణంలో పాటు వలనో ఏ దాని వలనో దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి షుగర్ కొంచెం బాగా ఎక్కువగానే ఉంటుంది. వ్యాయామం చేయడం ఉంటే కొంత కంట్రోల్ అవుతుంది. తగ్గటువంటిది మటుకు ఎక్కువ జరిగేదే కాదు. ఎస్ సార్, టైం మనకి ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మిగతా డైరెక్టర్, సెక్రటరీ సార్. సో డేగా నిర్ణయించారు. దిస్ ద వరల్డ్ వైడ్. సో దీంట్లో భాగంగా హెల్త్ వాలంటీర్స్, మెడికల్ వైపు నుంచి, అలాగే ఫార్మసీ కాలేజెస్ నుంచి, నర్సింగ్ కాలేజెస్ నుంచి ఎవరైతే స్టూడెంట్స్, ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సొసైటీలో కమ్యూనిటీకి వచ్చేసి ఉంటాయి కాబట్టి అటువంటివి కూడా మేము ఏర్పాటు చేద్దాం అనుకున్నాం, కానీ తర్వాత చేయలేకపోయాం. ఇప్పుడు ముందు కూడా మా యొక్క ఉద్దేశం ఏంటంటే, మా సెక్రటరీ ప్రిన్సిపల్ గారు చెప్పేది ఏంటంటే, కొన్ని సిటీస్ లో చూసాం, కొన్ని ప్రాంతాల్లో నేను చూసినటువంటిది ఇక్కడ మనం పెట్టుకున్నాం. కొంతమంది ఎవరు వచ్చి వాగ్దేవి కాలేజీ యాజమాన్యానికి, ప్రిన్సిపల్ గారికి, అలాగే విద్యార్థులకు వీళ్ళందరికీ నమస్కారం. ఈ మధుమేహం అనేది చాలా భయంకరమైనది అనుకోవాలి. దాని అటాక్ వలన హార్ట్ అటాక్ కానీ, కిడ్నీస్ కానీ చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దాన్ని ముందుగా బాబు, ప్రిన్సిపాల్, వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, గురజాల. ఈ రోజు నవంబర్ 14 వరల్డ్ డయాబెటీస్ డే. సో అవగాహన సదస్సు మేరకు ఉచిత వైద్య శిబిరము ఆ యాజమాన్యం సహకారంతో, పిల్లలు, స్టూడెంట్స్, అలాగే ఫ్యాకల్టీ వాళ్ళ సహకారంతో ఈ రోజు గురజాల పట్టణంలో పాటేశ్వరమ్మ టెంపుల్ దగ్గర మేము ఇక్కడ ఈ అవగాహన సదస్సు, ఈ వైద్య శిబిరం జరుపుతున్నాము. సో దీంట్లో భాగంగా ముఖ్య అతిథిగా ఈ గురజాల పట్టణ మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి ఉన్నారు. అలాగే సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ సుబ్బారావు గారు, తదితర డైరెక్టర్లు, యాజమాన్యం వాగ్దేవి ఎడ్యుకేషన్ సొసైటీ తరపున అందరూ వచ్చి పాల్గొన్నారు. అలాగే పట్టణ ప్రజలు కూడా వచ్చి వారు మధుమేహం గురించి ఉన్న డౌట్లు, అదేవిధంగా పరీక్షలు చేయించుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యాజమాన్యానికి థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.